హాయ్ అండి, నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ ఆలు పరోటా. ముందుగా కొన్ని ఆలు తీసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత తొక్కు తీసుకొని ఇలా మనం మ్యాష్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. లంచ్లోకైనా, డిన్నర్లోకైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, దేనికైనా బాగుంటుంది. ఇప్పుడు మ్యాష్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూను చిల్లీ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మకాయన పిండుకోవచ్చు. మొత్తం మిక్స్ అయింది కదా, ఇప్పుడు ఈ సైజులో చేసుకోవాలి. మనం గోధుమ పిండిని ఏ సైజులో అయితే చేసుకుంటామో మనం లోపల పెట్టుకునే స్టఫింగ్ కూడా అదే సైజులో ఉండాలి. ముందుగానే నేను గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ పిండిని ఉండల్లా చుట్టేసుకుందాం. ఈ సైజులో చుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని చపాతీలాగా రుద్దేసుకుందాం. మనం స్టఫింగ్ని పెట్టుకోవడానికి లైట్గా రుద్దుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా రౌండ్ చేసుకున్న బంగాళదుంప దీంట్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, బయటికి రాకుండా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం లోపల స్టఫింగ్ బయటికి కనిపించకుండా పెట్టుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని దీన్ని మనం ఇప్పుడు చపాతీలాగా రుద్దుకుందాం. మనకి చపాతీ అంత పల్చగా రావండి ఇవి, లోపల స్టఫింగ్ ఉంది కాబట్టి కొంచెం మందంగానే రుద్దుకోవాలి. ఇలానే 1 బై 1 అన్నీ రుద్దుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని మనం కాల్చుకుందాం. మీరు కావాలంటే బటర్తో అయినా కాల్చుకోవచ్చు, లేదంటే ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు. దేంతో కాల్చుకున్నా టేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, బాగుంటుంది టేస్ట్. మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా బాగానే ఉంటుంది, డిన్నర్కైనా బాగానే ఉంటుంది. మనం టమాటా సాస్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుంటుందో. బాక్స్లో పెట్టిన టేస్ట్ మరి చాలా బాగుంటుంది. ఇష్టంగా డిన్నర్కైనా, లంచ్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా మనం దేనికి పెట్టినా ట్రై చేయండి, బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత ఈజీగానే ఉందో. ఓకేనండి, బాయ్.